పాదయాత్ర 1.5 సంవత్సరం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు మీరు అసెంబ్లీకి రాకుండా ఆయన చెప్పి అక్కడ జనం దగ్గరికి వెళ్ళి అక్కడ సమస్యలు తెలుసుకొని ప్రెస్ మీట్ పెట్టి ప్రభుత్వానికి ఎత్తి చూపిస్తున్నాడు. అయ్యా ఈ విధమైనటువంటి సమస్యలు ఉన్నాయి, మీ ఈ సమస్య పరిష్కరించండి అంటే మీరు మాట్లాడే వాళ్ళు పరిష్కరించండి. మరి అది పరిష్కరించడానికి మొదలు పెట్టకుండా శేఖర్ రెడ్డి గారి నుండి పెద్ద పెద్ద వాళ్ళందరినీ తీసుకొచ్చి ఉదయం నుండి సాయంత్రం వరకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ కు స్పందించడానికి వస్తారు తప్ప ఆయన చెప్పినటువంటి దాంట్లో ఇది మంచి ఉంది, ఇది చెడ్డ ఉంది, ఈ చెడ్డను పరిష్కారానికి ప్రయత్నం చేసే తప్పులు ఏమున్నాయి మీరు సర్దిద్దుకుందాం అనుకోకుండా ఎదురుదాడులు చేస్తారు. ఎదురుదాడుల్లో కేసులు పెడతారు, కేసులు పెట్టి లోపల పెట్టి మళ్ళీ చట్టపరంగా రాండి బయటకు మీరు అంటారు. మీ ఇష్టం వచ్చినట్టు అక్రమ కేసులన్నీ పెట్టి ఈ చట్టాన్ని దాన్ని అడ్డు పెట్టుకొని ఆ కేసులన్నీ ఇడిపించుకుంటా ఇదిలించుకుంటా మేము బయటకు వస్తా అంటే మీరు లోపల పెడతాంటే ఇదే పనే కదా. మీరు మాట్లాడిన మాటలు మీరు చేసిన పనులకు ఏ కేసు ఉండదు. ఇంటికి వచ్చారు. కిరణ్ అనేవాడు తిట్టినటువంటి తిట్లు ఎంత బూతులు తిట్టాడో అలాంటి తిట్టినటువంటి వ్యక్తిని ఏ ఒక్కరోజు కూడా జైల్లో పెట్టుకుంటే స్టేషన్ బెయిల్ ఇచ్చి బయటికి పంపించారు. పోసాని మురళీకృష్ణ గారిని ఆయన హైదరాబాద్ లో ఉంటే పట్టుకొచ్చి దాదాపు 40 స్టేషన్లు రాష్ట్రం మొత్తం అంతా తిప్పి నెలల పాటు జైల్లో పెడతారు. సంవత్సరం లోపల పెడతారు. మోహన్ రెడ్డి గారు ఒక విషయం మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడాలని ఇష్టం లేదు కాబట్టి ప్రజా సమస్యలు మాత్రమే మాట్లాడాలని ఆలోచనలో భాగంగా ముందుకు వస్తున్నారు. మాట్లాడుతున్నారంటే కృష్ణమూర్తిని సమర్థిస్తున్నారంటే మీరు ఏ స్థాయిలో అంతకన్నా ఎక్కువ ఉండరు. కృష్ణమూర్తి అంత తప్పులు పెట్టడానికి అంత పెద్ద బూతులు ఏం లేవు. కానీ మీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలు కానీ మోహన్ రెడ్డి గారు శేఖర్ రెడ్డి గారు మానవాళికి మచ్చది అలాంటి మాటలు అంత మాటలు మీరు రెచ్చగొట్టి కోసానికి పంపించి మహిళలు ఉంటే దాడులు చేసి కొట్టించి తిట్టినప్పుడు ఆటోమేటిక్ గా కోపం వచ్చింది వచ్చి తిట్టారు. మీరు తిట్టేటప్పుడు కనపడరు, మీరు కొట్టేటప్పుడు కనపడరు. మీరు పక్కన పెట్టేసి మీరు మాత్రం శేఖర్ రెడ్డి గారు ఎవరండి? హైదరాబాద్ లో 100 మంది చంపడానికి కారణం ఎవరండి? కడప నుంచి గూండాలు చంపేది మన వాస్తవం కాదా? రాజారెడ్డి గారు 300 మంది చంపేశారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. 300 మంది చంపారు సార్. చెప్పుకుంటూ మీరు అధికారంలో లేదు కాబట్టి శేఖర్ రెడ్డి గారు ఒక నిమిషం. ఎంత మందిని మీరు మటలు చేయించారండి? అసలు మీకు మాడే నైతిక హక్కు ఉందా? ఒక్క విషయం ఆగండి. శేఖర్ రెడ్డి గారు ఇదే ఇలాంటి పరిస్థితుల వల్లే ఒక నిమిషం కాదు అసెంబ్లీ సమావేశాలే కాదు ఒక్క నిమిషం అండి. అసెంబ్లీ సమావేశాలే కాదు డిబేట్లు చూడడానికి కూడా ప్రజలకి కాస్త మీరు ఆ గ్యాప్ ఇస్తే మీరు ఏం మాట్లాడుతున్నారో తెలుసండి. ఒక్క నిమిషం ప్లీజ్. మీరు ఒక మాట వినాలి దయచేసి. మీరు మోహన్ రెడ్డి గారిని అంతసేపు మాట్లాడించి ఆయన చెప్పే సొల్లుకబుర్లన్నీ మీరు జనానికి వినిపించాలనుకున్నారు. లేదు ఆగండి. ఆయన చెప్పిన తర్వాత మీరు చెప్పండి అనే నేను ఆపుతున్నాను. శేఖర్ రెడ్డి గారు ఈ రోజు మీరు అధికార పార్టీ నాయకులండి. మీరు చెప్పే అవకాశం మీరు కొత్త లేసే మోహన్ రెడ్డి గారితో గంట మాట్లాడుకుంటే ఎవరైనా ఏం మాట్లాడారండి? మధ్యలో మోహన్ రెడ్డి గారు ఆగండి. అదే ఇప్పుడు ఆయన మాట్లాడేటప్పుడు మీరు మాట్లాడడం ఆయన మాట్లాడడం వల్ల శేఖర్ రెడ్డి గారు ఇది మీరు ఆపితేనే కదా. కాదండి ఇప్పటికి కూడా మీరు ఆపట్లేదు. చూడండి ఎంతసేపు ఉంటే మాట్లాడుతున్నారు. చూడండి ఎంతసేపు మాట్లాడుతున్నారు. చూడండి దాడి చేయడానికి కూడా ఆయన మాట్లాడేటప్పుడు ఊరుకుంటా ఆయన దాడికి వస్తాడు. అదే ఓకే శేఖర్ రెడ్డి గారు చెప్పేది వినండి. మోహన్ రెడ్డి గారు ఆగండి కాసేపు. మోహన్ రెడ్డి గారు ఆగండి కాసేపు.
మాట్లాడతారమ్మా. మోహన్ రెడ్డి గారు ఆగండి 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 ఆగండి. మీరే టైం పెట్టండి, టైం లో పక్కకు వస్తే మోహన్ రెడ్డి గారు ఆగండి. ఈ టైం కోసం లెక్కలు కాదు. మీరు మాట్లాడేటప్పుడు శేఖర్ రెడ్డి గారు ఇంటరప్ట్ అవుతున్నారు, ఆయన మాట్లాడేటప్పుడు మీరు అవుతున్నారు. ఇది చూసే వాళ్ళకి కూడా అర్థమవుతుంది. వీళ్ళని ఆపలేదు వాళ్ళని ఆపట్లేదు కాదు. కానీ ఆగండి 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 ఒక్క నిమిషం ఆగండి ఆగండి ఆగండి. శేఖర్ రెడ్డి గారు ఆగండి. మోహన్ రెడ్డి గారు ఆగండి. మీరు మోహన్ రెడ్డి గారు ఆగండి ప్లీజ్. శేఖర్ రెడ్డి గారు ఇదే విధానమే. అంటే రెచ్చగొడితే మేము రెచ్చిపోతాము, లేదంటే వాళ్ళు ఒక ట్రాప్ ఆగండి చెప్పేది వినండి. వాళ్ళు ఒక ట్రాప్ లో లాగుతుంటే మేము ఆ ట్రాప్ లోకి వెళ్ళిపోతాము అనుకుంటే మీరు అధికార పార్టీ అండి. మీరు అధికార పార్టీ. వాళ్ళు ఇదే జరుగుతుంది. చెప్పండి. చెప్పింది నాకు అర్థమవుతుంది. నా మాట దయచేసి వినండి. మీరు మా గొంతు నొక్కేయడానికి ప్రయత్నం చేస్తే మేము తిరగబడకుండా పోము. ఖచ్చితంగా మోహన్ రెడ్డి గారు ఆగండి. ఆయన చెప్పనివ్వండి. మోహన్ రెడ్డి గారు హక్కున్నప్పుడు మాట్లాడే ఛాన్స్ ఇవ్వనప్పుడు ఏం ఆడమంటారండి? ఎంతసేపు ఒక మోహన్ రెడ్డి గారు కాసేపు ఆగండి. ఎవరెవరు ఎంత మాట్లాడినారో మీరే పెట్టండి, చూడండి ఒకసారి. మోహన్ రెడ్డి గారు ఆగండి, మాట్లాడకండి, మీరు ఆగండి. శేఖర్ రెడ్డి గారు ఇక్కడ సమయం ఇవ్వండి ఎవరంటున్నారు? మేడం నేను మాట్లాడే వస్తుంది. రెండోది, ఇప్పుడు మీరు బడ్జెట్ గురించి నన్ను అడిగారు. నేను చెప్పే లోపలే కట్ చేసి అమరావతి గురించి రకరకాల దుష్ప్రచారాలు చేస్తున్నారు, విషప్రచారాలు చేస్తున్నారు. దానివల్ల ఆగండి ఇప్పుడు ఆయన అసలు ఏంటండి మన రైట్ అండి. కాదు కాదండి. ఇలా ఉంటే సభ కూడా ఈ ముగ్గురు పార్టీలో ప్రతిపక్షం లేకుండా ఉండాలనే ప్రజలు కోరుకుంటారండి. కనీసం ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మాట్లాడాలి అనేది లేకపోతే ఎట్లా? మోహన్ గారు మీరు ఆగండి కాసేపు. అధికార పార్టీగా వాళ్ళు ఏం చెప్తారో వినండి. చెప్పండి శేఖర్ రెడ్డి గారు. అతనికి ఎంత టైం ఇస్తారు?